ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మందమతి. ఒక ఏటి ఒడ్డున ఉండే గ్రామంలో రాయన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయన చాలా పెద్ద మనిషి. గ్రామస్తులందరూ ఆయనను గౌరవించేవారు. గ్రామంలో ఏ తగాదా వచ్చినా ఆయనను తీర్పు కోరి ఆయన చెప్పిన ప్రకారం తగాదా పరిష్కారం చేసుకునేవారు. రాయన్న కూడా ఒకరి జోలికి పోకుండా తన పరువు నిలబెట్టుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించాడు. చాలా కాలం పాటు ఆయనకు ఒకటే కొరత ఉండేది. ఆయనకు బిడ్డలు లేరు. కొంతకాలమయ్యాక ఆయనకు ఒక కొడుకు కలిగాడు. లేక లేక పుట్టిన ఆ కొడుక్కు వీరన్న అని పేరు పెట్టుకొని అతి గారాబంగా పెంచసాగారు తల్లిదండ్రులు. ఈ గారాబం బాగా తలకెక్కి వీరన్న చిన్నతనం నుంచి బొత్తిగా ఆకతాయి అయిపోయాడు. ఇంటి వద్ద వాడు ఎంత అల్లరి చేసినా తల్లి తండ్రి గట్టిగా కోప్పడేవారు కారు. మరీ పాడు పనులు చేస్తే అలాంటి పనులు చెయ్యవద్దని బతిమాలేవారు. లోకమంతా తనను అలాగే చూస్తుందనుకున్నాడు వీరన్న. ఆ ఉద్దేశంతో వాడు ఊళ్ళో తన ఈడు పిల్లలందరి మీద పెత్తనం చెలాయించసాగాడు. ఎవరైనా వాడి పెత్తనాన్ని సహించకపోతే వాళ్లను పట్టుకొని కొట్టేవాడు. రాయన్న మీది గౌరవం కొద్దీ ఊళ్ళో వాళ్ళు వీరన్న ఆగడాలు సహించేవాళ్ళు. ఆడవాళ్లు మాత్రం వీరన్న తల్లి వద్దకు వచ్చి మీ వాడు మా పిల్లల్ని బతకనివ్వటం లేదు అని ఫిర్యాదులు చేసేవాళ్ళు. పిల్లలన్నాక ఒక క్షణం కొట్టుకుంటారు, మరో క్షణం మళ్ళీ ఏకమవుతారు. ఈ భాగ్యానికి ఫిర్యాదులు చెయ్యాలా అనేది వీరన్న తల్లి. వీరన్నను బడిలో వేశారు. కానీ వాడికి చదువు అంటలేదు. వాడి మకురుతనం మటుకు వృద్ధి అయ్యింది. తినటము తిరగటము తప్ప వేరే పని లేకపోవటం చేత వాడు చిన్న ఆంబోతులాగా తయారయ్యాడు. ఊళ్ళో అందరికీ వాడంటే భయం భయంగా ఉండేది. వాడు ఏటికట్ట మీద అంత దూరాన కనిపిస్తే ఆడపిల్లలు నీరు తీసుకునే ప్రయత్నం కూడా మానేసి వెనక్కి తిరిగి వెళ్లేవాళ్లు. రాయన్నకు తన కొడుకు నిజమైన స్వభావం తెలిసి వచ్చిన కొద్దీ విచారం కూడా ఎక్కువయ్యింది. మొక్కగా వంగనిది మానై వంగదు. 20 ఏళ్లు పైబడ్డ వీరన్నను ఇప్పుడు సరి అయిన మార్గంలో పెట్టడం తేలిక కాదు. లేకలేక పుట్టిన ఒక్క కొడుకు తన పరువు తీసేస్తుంటే విచారించడం తప్ప రాయన్న ఇంకేమీ చేయలేకపోయాడు. అయితే తల్లి తండ్రి చేయలేకపోయిన పనిని ఆ గ్రామంలో ఉండే ఒక పేద రైతు కూతురు సాధించింది. ఆ పిల్ల పేరు గౌరి. ఆమె ఎంత అందంగా ఉండేదో అంత తెలివిగలది, మాటకారి కూడాను. ఆమె వీరన్నను చూసి ఎప్పుడు భయపడి ఎరగదు. ఆమె అందము ధైర్యము చూసి వీరన్నకు ఆ పిల్లను పెళ్లాడాలని మనసయ్యింది. ఆ సంగతి గౌరి తేలికగా పసిగట్టింది. వీరన్న తనను పెళ్లాడతానని అన్న రోజున అతనికి మంచి గుణపాఠం నేర్పటానికి ఆమె ఒక ఉపాయం ఆలోచించి పెట్టింది. వీరన్నకు గౌరీపైన మనసుగా ఉన్నదని గౌరీ స్నేహితురాళ్లకు తెలుసు. వేసవి ఆరంభంలో ఒకనాడు ఇంటి ముందు అరుగు మీద గౌరీ స్నేహితురాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళింటి ముందుగా వీరన్న వచ్చాడు. వీరన్నకు వినబడేట్టుగా ఒక స్నేహితురాలు, అయితే గౌరీ, నీ పెళ్ళి ఎప్పుడే అని అడిగింది. నా పెళ్ళి అంత తేలికగా అవుతుందనుకున్నావా? నన్ను పెళ్లాడేవాడు నేను పెట్టే పరీక్షలకు నిలబడాలి అన్నది గౌరీ. ఈ మాటలు వింటూ ముందుకు సాగిపోయిన వీరన్నకు రోషం వచ్చింది. తాను గౌరిని పెళ్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు గనక ఆమె తననే సవాలు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. గౌరీ ఏమి పరీక్షలు పెట్టుతుందో తెలుసుకునేదాకా అతని ప్రాణం గిలగిలా కొట్టుకోసాగింది. అందుచేత మరికొంతసేపయ్యాక మళ్ళీ గౌరీ ఇంటికేసి వచ్చాడు. ఏం వీరన్నా ఇలా వచ్చావు? మా నాన్న ఇంట్లో లేడు అన్నది గౌరీ. నేను నీకోసమే వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకునేవాడికేవో పరీక్షలు పెడతావటగా. ఏమిటా పరీక్షలు అని వీరన్న దర్పంగా అడిగాడు. వాటితో నీకేం పని? నేను పరీక్షలు పెట్టేది నన్ను పెళ్లాడతానని వచ్చేవాడికి అన్నది గౌరీ. నిన్ను పెళ్లాడదామనే అడుగుతున్నాననుకోరాదా అన్నాడు వీరన్న. పరీక్షల్లో నెగ్గకపోతే జన్మంతా నాకు పని మనిషిగా ఉండాల్సి ఉంటుంది. నీకా పరీక్షలు వద్దులే అన్నది గౌరీ. నీ పరీక్షల్లో నెగ్గటం నా వల్లే కాకపోతే నన్ను మించిన మొనగాడున్నాడా అన్నాడు వీరన్న పౌరుషం వచ్చి. అది నిజమేననుకో. అయితే నేను చెప్పిన షరతు జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు బరువైన పనులేమీ చెప్పను అన్నది గౌరీ. ఆ పనులేవో చెప్పు అన్నాడు వీరన్న ధీమాగా. మొదటి పని చెబుతాను, నా వెంటరా అంటూ గౌరీ ఒక బిందె చిన్న గిన్నె తీసుకుని ఏటికి దారి తీసింది. వీరన్న ఆమె వెంట వెళ్ళాడు. ఏటి ఇసుకలో ఒక చెలమగుంట తీయమన్నది గౌరీ. వీరన్న తేలికగా గుంట తీశాడు. అందులోకి నీరు వచ్చింది. ఈ నీరు బాగాలేదు. గిన్నెతో దీన్ని తీసేసి గుంట ఖాళీ చెయ్యి. తర్వాత వచ్చే నీరు బిందెలో నింపుకుంటాను అన్నది గౌరీ. వీరన్న చెలమలోని నీరు గిన్నెతో తోడయ్యసాగాడు. ఎంతసేపు నీరు తీసినా గుంటలోని నీరు తరగనే లేదు. 1 గంట గడిచింది. వీరన్నకు చేతులు పడిపోతున్నాయి, ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంకా గుంట ఖాళీ కాలేదా అన్నది గౌరీ విసుగ్గా. ఇక నా వల్ల కాదు అంటూ వీరన్న గిన్నె అవతల పడేశాడు. ఓడిపోయావు. మొదటి పరీక్షకే నిలవలేకపోయావు. ఏం చేసేటట్టు? పోని మిగిలిన పరీక్షల్లోనన్నా నెగ్గుతావేమో చూద్దాం
అంటూ గౌరీ వీరన్నను తన ఇంటికి తీసుకుపోయింది. గౌరీ స్నేహితురాళ్ళు వీరన్నను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. గౌరీ ఇంట్లోకి పోయి ఒక పళ్ళెంలో నిప్పు, ఒక డబ్బా, ఇంత సాంబ్రాణి తెచ్చి, ఈ సాంబ్రాణిని నిప్పుల మీద వేసి పొగ చేసి ఈ డబ్బాలో పట్టి ఉంచు. నేనిప్పుడే తలంటి నీళ్లు పోసుకొని వచ్చి తలకు సాంబ్రాణి పొగ వేసుకుంటాను అన్నది. మందమతి అయిన వీరన్న నిప్పుల మీద సాంబ్రాణి వేసి దానిపైన డబ్బా బోర్లించాడు. గౌరీ తడితలతో వచ్చి సాంబ్రాణి పొగ సిద్ధం చేశావా అని అడిగింది. వీరన్న ఇదిగో అంటూ డబ్బా తిరగతీశాడు. కానీ అందులో ఏమీ లేదు. పొగ అంతా అప్పుడే పోయింది. ఇంత చిన్న పని కూడా చెయ్యలేక రెండోసారి కూడా ఓడిపోయావు. మూడో పని అయినా సరిగ్గా చేస్తావేమో చూస్తాను అన్నది గౌరీ. ఆమె స్నేహితురాళ్ళు కొంచెం గట్టిగానే నవ్వుతున్నారు. వీరన్నకు పరాభవంతో ప్రాణం చచ్చిపోతున్నది. గౌరీ లోపలికి వెళ్ళి చెంబులో పాలు తెచ్చి, ఇందులో సగానికి సగం నీరు కలిసింది. నాకు నీళ్ల పాలు సహించవు. కాస్త ఈ పాలలోని నీరు తీసేసి చిక్కటి పాలు వేరు చెయ్యి అన్నది. వీరన్నకు ఏం చేయాలో తెలియలేదు. అతనికిప్పుడు అవమానంతో పాటు దుఃఖం కూడా వచ్చేస్తున్నది. ఈ పని నా వల్ల కాదు అంటూ వీరన్న వెళ్ళిపోవటానికి లేచాడు. ఎక్కడికి పోతున్నావు? నేను పెట్టిన పరీక్షలన్నిటా ఓడావు. నువ్విప్పుడు నా పని మనిషివి. నాతో చెప్పకుండా ఏమీ చెయ్యరాదు. నేను చెప్పిన పనులన్నీ చేసి తీరాలి అన్నది గౌరీ. గౌరీ స్నేహితురాళ్ళు కసికొద్దీ వీరన్నను నానా మాటలు అనడం మొదలుపెట్టారు. ఆవగింజంత ప్రపంచ జ్ఞానం లేదు, అతిశయం మాత్రం చుక్కలంటుతుంది. చాతావాత కానివాడికి ఎంత పొగరు! ఈ ముష్టి ప్రయోజకత్వంతో గౌరిని పెళ్లాడతాడట. దున్నపోతులాగా కండలు పెంచగానే సరే, కాస్త బుద్ధి కూడా ఉండవద్దు? ఆడపిల్లల కేకలకు అందరూ పోగయ్యారు. గౌరీ వీరన్నకు తగినట్టు బుద్ధి చెప్పిందని ఊరంతా క్షణంలో పొక్కిపోయింది. అందరూ సంతోషించారు. అందరికన్నా ఎక్కువ సంతోషించినవాడు రాయన్న. ఎందుకంటే గౌరీ నేర్పిన గుణపాఠంతో వీరన్న పూర్తిగా మారిపోయాడు. ఆయన గౌరీ తండ్రితో మాట్లాడి గౌరీనే తన కోడలుగా చేసుకున్నాడు.